హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము నోముల పండుగ అనేది చేసుకున్నాము. అది ఎలా చేసుకున్నామో ఒకసారి ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ గదిలో అంతా పూజ అనేది చేసేసుకున్నాను. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకొని కలుషం అనేది పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత పూజ అయిన తర్వాత ఇంట్లో నోములకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా జల్లెడ ఉంటుంది కదా మన ఇంట్లో, అలా జల్లెట్లో అన్నీ పెట్టేసుకుంటామండి. పువ్వులు, కర్జాయలు, మీరేమంటారు, మేమైతే కర్జాయలని అంటాము. నోము దారాలు, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఆకు, ఒక్క, తాంబూలము, పసుపు కొమ్మలు అన్నీ కూడా ఇట్లా జల్లెడలో అనేది పెట్టేసుకొని ఫస్ట్ అయితే అరిటాకు అనేది పెట్టుకొని తర్వాత దాంట్లో ఇలా అన్నీ పెట్టేసుకుంటాము. తర్వాత దానిపైన ఇంకొక అరిటాకు అనేది కప్పేస్తామండి. కప్పేసి మేము పూజారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నోమిచ్చుకొని వస్తాం నోములు అనేటివి. ఇలా మేము ప్రతి సంవత్సరము కూడా చేస్తాము. దీంట్లో నోములు అనేటివి మెడలో కూడా వేసుకుంటాం. తర్వాత పూజ అయిన తర్వాత మెడలో వేసుకుంటాం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇది మామూలుగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేయించుకొని వస్తామండి మేము. కొంతమంది వాళ్ళ ఇంట్లోనే నోమించుకునేకి పూజారిని పిలిచి ఇంట్లోనే చేస్తారు కొన్ని ఊర్లలో. తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించుకొని వచ్చేసామండి. అంతేనండి మేము చేసుకున్న పండుగ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.